సమయంలో దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు. లూకా సువార్త 10వ అధ్యాయము. లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా చూసుకునండి. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. 41వ వచనం. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఈ చరిత్ర మీకు అందరికీ బాగా పరిచయం ఉన్న చరిత్ర. ఇది కథ కాదు, జరిగిన సత్యం. కథ ఎలా ఉంటుంది? అనగనగా ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవి, అనగనగా ఒక రాజు ఉండేను అని కథ మొదలవుతుంది. కానీ ఇది చరిత్ర. మనం అనగనగా అనకపోయినా వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. ఈ చరిత్రలో ఇద్దరు సహోదరులు మనకు కనపడుతున్నారు. గమనించండి, ఇక్కడ మరియమ్మ గురించి ప్రత్యేకంగా ప్రభు చెప్తున్నారు. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అందరు చెప్పండి. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. మీరు ఎప్పుడైనా షాపింగ్ చేశారా? షాపింగ్ చేసినప్పుడు మనం కొనుక్కునేది 500 రూపాయల శారీ అయినా, లేకపోతే 200 షర్టు టీషర్ట్ అయినా, షాపులో ఒక 50-60 డ్రెస్సులు అలా వేస్తారు. అందులో మనకు నచ్చినది తీసుకుంటాం. మంచి క్వాలిటీ ఉండాలి, మంచి కలర్ ఉండాలి. షాపంతను అంటాడు, తీసుకోమో బాగుంటుంది మీకు అంటాడు. కానీ మనం వినం, మనకు నచ్చినది తీసుకుంటాం. ఈ కలర్ ఉంది బ్రదర్, ఈ డిజైన్ ఉంది బ్రదర్, ఈ స్టైల్ ఉన్నది ఉంది బ్రదర్, 2 నెలల కిందట తీసుకున్నాం బ్రదర్ అని చెప్తూ వస్తాం. మనకు నచ్చినది, ఉత్తమమైన దానిని సెలెక్ట్ చేసుకుంటాం. కరెక్టా కదా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, స్కూల్కి పంపించాలి. ఏ స్కూల్లో వదిలేస్తే బాగుంటుంది? ఒక 10-15 స్కూళ్ళు మైండ్లో కదులుతూ ఉంటాయి. ఏ స్కూల్ అనుకూలంగా ఉంటుంది, ఏ స్కూల్ బెస్ట్ స్కూలు, ఏ స్కూలులో అయితే మన పిల్లలు ప్రయోజకులు అవుతారని ఒక్క స్కూల్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంటారు. కాలేజీకి వచ్చారు, యవనస్తులైన తర్వాత ఏ కాలేజ్ అయితే కో ఎడ్యుకేషన్ బాగుంటుందా, గర్ల్స్ స్కూల్ అయితే బాగుంటుందా, లేకపోతే విదేశాల్లో చదివిస్తే బాగుంటుందా, ఆలోచన చేసి ఉత్తమమైన దానిని సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. పెళ్ళిడికి వచ్చిన పిల్లలైతే, పెళ్ళిడికి వచ్చిన యవనస్తుడు అయితే ఒక
ఒక 10-15 మంది ఫోటోలు చూస్తాడు. 10-15 ఫోటోలు చూసిన తర్వాత కలర్ నచ్చాలి కదా, కలర్ నచ్చాలా లేదా, క్వాలిఫికేషన్ నచ్చాలి, ఏజ్ సరిపోవాలి, కుటుంబము కూడా అనుకూలంగా ఉండాలి. ఈ రీతిగా తనకు 100 ఏళ్ళు తనతో పాటు ఉండాలనుకుంటున్న భార్య ఎలా ఉండాలో సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మ్యారేజ్ అనుకుంటారు. ఉత్తమమైన దానిని సెలెక్ట్ చేసుకోవటం, ఉత్తమమైన వారిని ఎన్నుకోవటం, ఉత్తమమైన దానిని తీసుకోవటం. ఈ రీతిగా మనం చెప్పుకుంటూ వెళితే ఉత్తమమైన దానిని మనం కోరుకుంటున్నాము, అది మనకి ఇష్టమైంది. ఆమేన్. అయితే ఈ భూమి మీద కొన్ని వేల మంది మనుషులు ఉన్నారు. స్త్రీలను, పురుషులను, యవ్వనులను, బాలురులు ఉన్నారు. అయితే వీరిలో దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? మానవుడైతే పరిశీలన చేసి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని నాణ్యతను చూసి ఈ రీతిగా చాలా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఉత్తమమైన దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. భూప్రపంచంలో ఎన్నో దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, ఎన్నో గ్రామాలు, ఎన్నో సంఘాలు ఉన్నాయి. వీరిలో దేవుడు ఏర్పాటు చేసుకునే వ్యక్తి ఎవరు? ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు? ఎవరిని అంటే ఎవరు ఆయనకు ఇష్టముగా ఉంటారో వారిని సెలెక్ట్ చేసుకుంటాడు. బాగా వినండి, ఒక మాట చెప్తాను, అందరూ మనసు పెట్టి వినండి. దేవుడు వద్దు అన్న దానిని ఎవరైతే చేస్తారో వారు పాపులు. చెయ్యమన్న దానిని చెయ్యకుండా నిలిచిపోతారో వారు కూడా పాపులే. చెయ్యమన్న దానిని చెయ్యాలి, వద్దు అన్న దానిని ఆపేయాలి. ప్రియులరా, ఈ భూమి మీద బ్రతికినంత కాలం జాగ్రత్త వినండి. 100 ఏళ్ళు బ్రతుకుతావా, 120 ఏళ్ళు బ్రతుకుతావా, 150 ఏళ్ళు బ్రతుకుతావా, 200 ఏళ్ళు బ్రతికినా ఒకరోజు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళాలి. పుట్టినవాడు గిట్టక, చెప్పాలి, పుట్టినవాడు గిట్టక తప్పదు. పుట్టినవాడు ఖచ్చితంగా చనిపోవాల్సింది ఏదో ఒక రోజు, కాస్త ముందు వెనక, అంతే, కొంచెం ముందు వెనక. అయితే పరలోకములో ఉండాలనుకున్నవాడు దేవుడు సెలెక్ట్ చేసుకున్న వారిని ఎవరు చెప్తారు చెప్పండి? ఉత్తమమైన వారిని సెలెక్ట్ చేసుకుని పిలుచుకుంటాడు. ఎక్కడికి చెప్పాలి అందరూ? పరలోకంలో. ఉత్తమమైన వారు పరలోకంలో ఉంటారు. గట్టిగానే చెప్పండి. శ్రేష్టమైన వారు పరలోకంలో ఉంటారు. మన ఇంటికి ఒక వస్తువు రావాలంటే దాన్ని మంచిగా ఆఫ్టర్ ఆల్ కూరగాయ, టమాటా పండు, ఉల్లిపాయ తెచ్చుకున్న మంచిది సెలెక్ట్ చేసుకుని ఇంటికి తెచ్చుకుంటాం. ఇప్పుడు దేవుడు మనల్ని పరలోకానికి తీసుకోవాలంటే ఎలాంటి వాళ్ళని తీసుకుంటారు చెప్పండి? మంచివారి, చాలా మంచివారిని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యం అనుకుంటా, చూడండి. అన్యాయస్తులను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. చారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను,
ఆడంగి తనము కలిగిన వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. మీరు అండర్లైన్ చేసుకొని ఇవి చేయకుండా మీరు గుర్తు పెట్టుకోండి. అప్పుడప్పుడు సమాధి తోటలకు వెళితే ప్రభు నందు నిద్రించిన వారు ధన్యులు. ఎక్కడ నిద్రించారు వాళ్ళు? 24 గంటలు బ్రాంతి షాప్ కాడ కనపడేవాడు ప్రభునందు నిద్రించాడట. తాగుబోతులైనను ఉందా లేదా? చారులైనను, వ్యభిచారులైనను, లోపులైనను వీరు పరలోక రాజ్యమునకు వారసులు కారు. దేవుడు వీరిని సెలెక్ట్ చేసుకోలేదు. దేవుడు వీరిని రిజెక్ట్ చేశాడు. ఛాన్స్ లేదు, రాజీ పడటం లేదు. దేవుడు డైరెక్ట్ గా చెప్తున్నాడు, వీరు పరలోక రాజ్యానికి రారు. వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. పరలోక రాజ్యమునకు ఎన్నిక కాబడేవారు ఎవరు? శ్రేష్టమైన గుణము కలిగిన వాళ్ళు కావాలి. శ్రేష్టమైన లక్షణములు కలిగిన వాడిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. మంచిగా బంగారు ధరించి, తెల్లని వస్త్రాలు ధరించి, మకానికి పౌడర్ వేసి, మూతికి లిప్టిక్ వేసి, కళ్ళకు కాటుగా పెట్టి, మ్యాచింగ్ డ్రెస్ వేసుకొని ఆయన దగ్గర నిలబడితే యాక్సెప్ట్ చేస్తాడనుకున్నారా? చెప్పండి, చేస్తాడా? పోనీ తెల్లని బట్టలు వేసుకొని ఆభరణాలు ఏమి ధరించుకోకుండా భక్తుల వేషం వేస్తే పరలోక రాజ్యం చేర్చుకుంటాడా? దొంగలను ఖచ్చితంగా పరలోక రాజ్యం చేర్చాలి. మరొక మాట కూడా చదవాలి. చదువుతారా మాట? కొరింథీ పత్రిక ఎక్కడున్నాం మనం? 6వ అధ్యాయం 10వ వచనం. దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను వారసులు కాలే. దూషకులు, మన భాషలో మనం మాట్లాడుకుందాం. దూషకులు అంటే పెద్ద బండబూతులేం కాదులేండి. బైబిల్లో మోసపు మాట అన్నాడు, ద్రోహులారా అన్నాడు. ఇప్పుడు మనకు ఒక ఏజ్ వచ్చింది, మనకు అన్నం పెట్టలే, నీళ్ళు ఇవ్వలే. ఎంత దుర్మార్గుడివిరా నువ్వు అంటే మనం మనసులో బాధ ఎక్కువైపోయింది. పాపం తప్పలేదు కదా. ఎంత దుర్మార్గుడివిరా అయిపోయింది. పరలోక రాజ్య టికెట్ చిరిగిపోయింది. హల్లెలూయా. పరలోక రాజ్య టికెట్ ఏమైపోయింది? చెల్లదు. టికెట్ అయితే తీసుకున్నావు కానీ పోలేవు. చెల్లదమ్మా ఈ టికెట్. ప్రియులారా, మనం కోర్టుకి వెళ్ళామనుకోండి, దోషిగా లేక నిర్దోషిగా ఉండాలంటే ఏముండాలి చెప్పండి? సాక్ష్యం ఉండాలి. అవునా? దోషిగా లేకపోతే నిర్దోషిగా ఉండాలి అంటే సాక్ష్యం అవసరం. 1 కాదు 2 3 సాక్ష్యాలు కావాలి. కానీ మనకు ఎవరు సాక్షులు? చెప్తారు ఎవరైనా? ఎవరు సాక్షి? కాదు, నేను చెప్పమంటారా? భూమి సాక్ష్యం, ఆకాశము సాక్ష్యం. మనకు కనిపించే కెమెరాలు, సీసీ కెమెరాలు చాలా చిన్నవి. దేవుడు పెట్టిన సీసీ కెమెరా చాలా పెద్దది. భూమి ఎంత వెడల్పు ఉందో అంతకంటే డబల్ ఉంది ఆకాశం.
ఈ సీసీ కెమెరాకి ఎవరు కప్పు పెట్టలేరు. ఆమె దీన్ని ఎవరు డిలీట్ చేయలేడు. భూమిని ఆకాశమును మీ మీద సాక్షులుగా నిలుపుతున్నాను అన్నాడు. ఎవరి మీద? భూమిని ఆకాశమును మన మీద సాక్షులుగా నిలుపుతున్నాడు. తప్పించుకుంటామా చెప్పండి? తప్పించుకుంటామా? ఎక్కడ ఉన్న భూమి మీదనే ఉండాలి, లేకపోతే ఆకాశం కిందనే ఉండాలి. తప్పించుకునే ఛాన్స్ లేదు. కనుక దేవుడు శ్రేష్టమైన ఉత్తమమైన వారిని ఎన్నుకోవాలనుకుంటున్నాడు. అయితే ఈ భూమి మీద మనము పరలోక రాజ్యం చేరుకోవాలంటే క్లుప్తంగా నేను వివరిస్తున్నా, జాగ్రత్తగా ముగిస్తా. ఇప్పుడు రెండు మాటలు చెప్తాను. మనము పరలోకం వెళ్ళాలంటే పరలోకానికి యోగ్యులైన వారిని మనం ఒకరిని ఫాలో అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. పరలోకానికి ఎన్నుకున్న వాడిని మనం ఫాలో అవ్వాలి. ఎవరు వారు? ఆదికాండం బైబిల్ తీశారా? 4వ అధ్యాయం ఇప్పుడు నేను చదువుతాను. 4వ వాక్యం 3 నుంచి చదువు. కొంతకాలమైన తరువాత కయీను పొలం పంటలు కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబేలు కూడా తన మందలో తొలుచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, ఎన్నుకొనెను, సెలెక్ట్ చేసుకొనెను. దేవుడు ఎవరిని సెలెక్ట్ చేశాడు? కయీనును అతని అర్పణను సెలెక్ట్ చేసుకోలేదు. దేవుడు అంగీకరించలేదు. హేబేలు అర్పణను దేవుడు ఏం చేశాడు? హేబేలు చెప్పండి, ఏం చేశాడు? మందలో కొరవిన వాటిని కొన్ని తెచ్చను, కొరవిన వాటిని తెచ్చను, కొన్ని తెచ్చను. కయీను కూడా కొన్ని తెచ్చను. కయీను తెచ్చాడు, హేబేలు కూడా కొన్ని తెచ్చాడు. కయీను అర్పణను అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? 4 వచనాలు చదువుదాం. 4 వచనాలు చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వాక్యం చూడండి, జాగ్రత్త గమనించండి. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొని దానిని ఇయ్యవలెను. ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు అక్సెప్ట్ చేయును. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు అంగీకరించును. ఎలా ఇవ్వాలి చెప్పండి? ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? సనుగు కొనకయు గొనుగు కొనకయు హృదయములో నిశ్చయించుకునే దాని ప్రకారము ఉత్సాహముగా ఇవ్వాలి. ఆమేన్. సందేహం ఏముండొద్దు దేవునికి ఇచ్చే విషయంలో. సందేహం ఏమీ ఉంచుకోవద్దు. ఉత్సాహముగా ఇవ్వాలి, హ్యాపీగా ఇవ్వాలి. ప్రియులారా, నువ్వు వేసే రూపాయి అయినా, 10 రూపాయలైనా, 100 రూపాయలైనా, 1000 రూపాయలైనా సంతోషంగా ఇచ్చే మనస్సు నీకు ఎప్పుడైతే ఉంటుందో నీకు పరలోక రాజ్యంలో టికెట్ కన్ఫర్మ్. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సందేహం ఉన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి. సందేహం లేనోళ్ళు చెప్పండి. మళ్ళీ నా భాష అర్థం కాలేదనుకుంటా. సందేహము, దేవుని మీద సందేహం ఉన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అర్థమైంది భాష. దేవుని మీద ఏ సందేహం లేదన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. ఇచ్చే విషయంలో నీకు సందేహం ఉండదు. నువ్వు విత్తుతున్న గింజ మీద నీకు డౌట్ ఉంటే అది ఫలించదు. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. నువ్వు వేసే కానుక మీద నీకు నమ్మకం ఉంటే నీ ఇంటికి 100 అంతలు వస్తుంది. 100 అంతలు. నువ్వు ఇచ్చేది ఒక గింజే, వేసేది కొంచెమే, ఫలించేది 100 అంతలుగా. అది నువ్వు పొందుకోవాలంటే నీ మనసులో సందేహం ఉండొద్దు. నువ్వెవరికి ఇస్తున్నావు చెప్పు? ఎవరికి ఇచ్చేది? సేవకుని కాదు. నీ కళ్ళ ముందు ఎప్పుడు సేవకుడు కనపడకూడదు, దేవుడు కనపడాలి. ఆమేన్. సేవకుడు కనపడుతున్నానంటే నువ్వు మోసపోతున్నావు. సేవకునికి ఇస్తున్నావు అంటే నీకు ప్రతిఫలం లేదు. ఎవరికి ఇచ్చేది? దేవునికి ఇవ్వాలి. ఇచ్చేది దేవునికి అని ఖచ్చితంగా మనస్సులో ఒక నిశ్చయిత తీసుకొని సమర్పణ చేయాలి. అది ఉత్సాహముగా ఇస్తే దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను అంగీకరిస్తాడు. ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. ఇంకొక రెఫరెన్స్ మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త పరిశుద్ధ గ్రంథంలో 12వ అధ్యాయం 44వ వాక్యం. మార్కు సువార్త 12:44. వారందరూ వారికి కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ కలిగినదంతయు అనగా జీవనమంతయు వేసినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆమేన్. యేసు ప్రభు తన శిష్యులను పిలిచి చెప్తున్నాడు, అయ్యా ఇక్కడ అందరూ కాணிకేసుకున్నారు, అందరూ కాணிకలు వేశారు. వారికి కలిగిన దానిలో, వారికి ఉన్న దానిలో వాళ్ళు కాணிకలు పెట్టారు. ఒక విధవరాలు వచ్చింది, బీద విధవరాలు, చాలా బీద విధవరాలు వచ్చింది. ఆమె జీవనమంతా దేవునికి ఇచ్చింది. ఆమె ఎందుకు వేసి ఉంటుంది చెప్పండి? ఎందుకు వేసి ఉంటుంది జీవనం అంతా? తనకు అక్కడి కోసం మిగిలించుకోవాలి కదా, తాను బ్రతకాలి కదా. దేవుడిచ్చిన దానిలో ఏదో కొంత కానికేస్తే సరిపోయింది. జీవనం అంతా ఎందుకు వేసి ఉంటుంది? దేవుడు తన పట్ల చేసిన కార్యములను కానుకతో పోల్చలేక, ఆమేన్, నేనిచ్చే కానుక ఎంత? దేవుడు నా పట్ల చేసిన కార్యములకు కృతజ్ఞురాలనై ఈ కానుక సమర్పిస్తున్నాను. చల్లది కానుక నాది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఇక్కడే సడన్ గా మన కూతురు అందలేదు, ఆక్సిజన్ లాక్ అయిపోయింది అనుకోండి. అందరికీ, ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా, అందరికి హాస్పిటల్ ఏం పెడతారు? ఆక్సిజన్ గంటకి ఎంత? డాక్టర్లు ఎవరైనా ఉన్నారా అంటే హాస్పిటల్ పనిచేస్తారు? 1200 ప్రైవేట్ ఆసుపత్రి అయింది. ఇంకా బాగా పేరు పొందిన హాస్పిటల్ అయితే 2000 తీసుకుంటారు. గంటకి ఎంత? 24 గంటలకి ఎంత అవుతుంది? తొందరగా 48,000 కట్టాలి రోజుకు. నువ్వు ఎంత కట్టాలా? 45 రూపాయలు ఇవ్వు వారానికి. నువ్వు 48 రూపాయలు వారానికి ఇవ్వవు. చిల్లర మార్చుకొని 50 రూపాయలు అంటే చిన్నోడా, పెద్దక్క ఈ 10 నువ్వు తీసుకో, చిన్నక్క ఈ 10 నువ్వు తీసుకో. కానీ ఏనైనా కొనుక్కుండేవురా. మళ్ళా నీతి మాటలు చెప్పేదేమో, నీతి మాట కొనుక్కోకూడదురా, దేవుడి సొమ్మురా ఇది, నువ్వైతే వాడుకోవచ్చుమా? పప్పుకు వాడుకోవచ్చు, బేళ్ళకు వాడుకోవచ్చు, తిరువాతకు వాడుకోవచ్చు. నీకు మాత్రం లెక్కల్లో పిల్లల కడికి వచ్చేటానికి దేవుడి సొమ్మునైనా వాడుకోకూడదురా. కావాలంటే ఇదిగో ఈ 2 రూపాయలు తీసుకొని బిస్కెట్ కొనుక్కో. పాప ఏం నేర్పిస్తున్నారండి?
దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తుంటే కృతజ్ఞతతో నీకు ఇచ్చిన దానిలో ఇవ్వటానికి నీకు డౌట్, సందేహం, నిర్లక్ష్యం, లెక్కలేనితనం. నిన్ను ప్రేమించి ఇస్తున్నారు దేవుడు, కష్టపడలేదు నువ్వు, ఆమె చెప్పు. కష్టపడలేదు నువ్వు, ఆమె శ్రమ పడలేదు నువ్వు. కళ్ళు తెరిచి తెరవకముందే కళ్ళు ఇట్లా కులుపుకుంటూనే ఉంటావు. ఎలుముద్రే అక్క ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఎంత? 2000. ఎంత దశం భాగం? ఎంత? కదా, ఎంత దుర్మార్గులము కదా మనం, ఎంత దుర్మార్గులము కదా. ఉచితముగా కష్టపడిన దానిలోంచి పక్కన పెట్టండి, ఉచితముగా వచ్చే దానిలో కూడా ఇవ్వడానికి కూడా మనస్సు రాలేదంటే మనంత దుర్మార్గులు ఎవరైనా ఉంటారా? పని చేస్తేనే కదండి జీతం. మీరు చెప్పాలి, పని చేస్తేనే కదా కూలి. పని చేయకుండానే కూలిస్తున్నాడు అంటే దేవుడు నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో. కృతజ్ఞత లేదే. బీద విధవాలకు ఎవరిచ్చారో పింఛనే వచ్చిందేమో, జీవనం అంతా కూడా ఇచ్చేసింది. కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు నిన్ను అంగీకరించాలనుకుంటున్నావా? నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావు. ఎవరికి? దేవునికి. దేవుడు నీ పట్ల చేసిన ప్రతి కార్యమునకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యమునిచ్చి, పిల్లలనిచ్చి, కుటుంబాన్నిచ్చి, పంటనిచ్చి, పంట పొలాలనిచ్చి, పాడి పశువులనిచ్చి, ఇల్లు ఇచ్చి కదా. ఇప్పుడు నేను చిన్నప్పుడు వింటూ ఉన్నా, అప్పుడప్పుడు కూడా నిన్న స్టాటస్లో పెట్టుకున్నా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా. ఎవరిది? ఎవరిది? బ్రతకమని చెప్తే బ్రతుకుతున్నాం మనం. ఆమేన్, హల్లెలూయా. నా ఇష్టం అంటున్నారు, ఎవరిది ఇష్టం లేదు. ఇడ దేవుడు బ్రతకమని నాకు పర్మిషన్ ఇచ్చాడు, బ్రతుకుతున్నాం. ఎందుకు పర్మిషన్ ఇచ్చాడంటే ఇప్పుడైనా నన్ను ప్రేమిస్తారేమో, ఇప్పుడైనా కృతజ్ఞత కలిగి ఉంటారేమో, ఇప్పుడైనా మార్పు చెందుతారేమోనని బ్రతికిస్తున్నాడు. 3వ రెఫరెన్స్, దేవుడు అడగకుండానే కానుకలు తెచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ అడుగుతున్నాడు ఇప్పుడు కానుక తీసుకురమ్మని. నిర్గమకాండం 25వ అధ్యాయం, నిర్గమకాండం చూడండి 25 మొదటి 2 వచనాలు చూద్దామా. యెహోవా ఈలాగు సెలవిచ్చాడు, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలులతో చెప్పుము. మన పూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద, ఎవని యొద్ద అంటే ఎవని యొద్ద తీసుకోవద్దు మోసే, నా దగ్గరికి కానుకలు తీసుకొని రమ్మని చెప్పు. అందరూ తెస్తారు, కానీ ఎవడైతే మనస్సు పూర్తిగా ఇస్తాడో వాణిని మాత్రమే తీసుకున్నాడు. ఆమె చెప్పండి. అందరూ ఇవ్వద్దు. సనిగే వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు డబ్బులేనా, ఇంతనా ఉన్నారు లేదా? బయటపడలేండి. నాకు ఆయన పడతాగా. ఆయనకు మరుగైనది ఏది లేదు కదా. హృదయ పరిశోధకుడు కదా ఆయన. నీ తలంపుల పుట్టకమునిపై ఆయన ఎరుగుడు కదా. వాక్యంలో ప్రభు చెబుతున్నాడు, మోసే నాకు ప్రతిష్టార్పణలు తీసుకొని రమ్మని చెప్పు. అయితే ఎవడైతే మనస్ఫూర్తిగా ఇస్తాడో వాడి దగ్గర మాత్రమే తీసుకోవాలి. ఎలా ఇవ్వాలి దేవునికి? చెప్పండి, ఎలా ఇవ్వాలి? గట్టిగా చెప్పండి. పురుషులు చెప్పండి.
పురుషులు చెప్పండి, ఎట్లా ఇవ్వాలి దేవునికి? వీళ్ళు వాక్యం వెళ్ళాలి, మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? మొదట ఉత్సాహంగా ఇవ్వాలి, రెండవది కృతజ్ఞత కలిగి ఇవ్వాలి, మూడవది మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఫైనల్గా ఒక మాట చెప్తాను మీకు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం, తర్వాత ముగించుకుందాం. 4వ వచనం, హెబ్రీ 11:4. అందరూ జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ లేని వాళ్ళు వినాలి, చదువు రాని వాళ్ళు వినాలి. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన, చూసారా? మొదట ఎలా ఇవ్వాలి దేవునికి? చెప్పాలి, ఉత్సాహంగా ఇవ్వాలి. రెండవది కృతజ్ఞతగా ఇవ్వాలి. మూడవది మనఃపూర్వకంగా ఇవ్వాలి. నాలుగవది శ్రేష్టమైనది ఇవ్వాలి. ఆమె చెప్పండి, ఏమి ఇవ్వాలి? చెప్పండి, ఏమి ఇవ్వాలి? ఎలాంటివి ఇవ్వాలి? అరిగిపోయిన 5 పైసలు, పగిలిపోయిన 10 పైసలు యేసయ్య కనుక వేస్తారు నిజముగా, అవి మాకు ఉన్నాయి అంటారు. ఏమున్నాయంట దగ్గర? అరిగిపోయినవి. అరిగిపోయినవి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, మళ్ళా చెప్పండి. అన్న మా ఇంట్లో ప్రార్థన పెట్టన్నా అనింది. సరేమ్మా పెడతాను. ప్రార్థన పెట్టిన తర్వాత ఇంత కవర్ తీసుకొచ్చి, ఇంత కవర్, ఇంత కవర్, డబ్బుల కవర్ అండి, కొత్త కవర్ కాదు. గట్టిగా చెప్పండి, డబ్బుల కవర్ అది. ఏందమ్మా ఇదంతా నాకేంటి? అవునా? ఏంటి అని చూస్తే అన్ని చెల్లని 10 రూపాయలు. ఏంటి అవి? ఎక్కడ పోలా? నీకు ఒక విషయం చెప్పంటారా? ఎక్కడ జల్లనివి కాలిగపెట్టలో జల్లుతాయి. నావన్నీ ఏమాట వేలిస్తున్నట్టు చెల్లని 10లు, చెల్లని 5లు, చెల్లని 50లు, చిరిగిపోయిన 50లు. దేవునికి ఎలాంటివి ఇవ్వాలి చెప్పండి? శ్రేష్టమైనవి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే మోసేతో పలుమార్లు చెప్పాడు, ఎవడైనా కానీ తెగులు తగిలిన గొర్రె తెస్తాడు. వాడు ఒకడు తెగులు తగిలి తెస్తాడు. ఒక ఆయన పాస్టర్ గారు గారికి ఓ తెల్లంట, ఒరే నాయనా అడిగంట. ఏమ్మా అంటే, ఏమన్నా కోడి ముడుచుకుపోతుంది, కోడి ముడుచుకుపోతుంది రే నాయన. ఏమ్మా కోసుకురమ్మా అంటావా అన్నట్ట. వద్దులేరా, ఈ కోడి పాస్టర్ గారికి ఇవ్వాలనుకుంటే, ఎవరికి? పాస్టర్ గారికి ఇవ్వాలనుకునిందట. పోనీ ఇచ్చిరాపు, ఆయన సొమ్ము ఆయనకు మనకాడేందుకు పాపం అనిందట. కోడి తీసుకొని వాడు ఊరుకుండా పోయినాడు పాస్టర్ గారి. ఏమిరా? పాస్టర్ చూసి, ఏమైనా అమ్మ కోడి ఇచ్చారు. ఏందిరా మీ అమ్మకి ఇంత మనసు వచ్చింది? మంచి మనసా ఇంకేమైనా? ఇది ముడుచుకపోతే నీకు ఇమ్మని చెప్పింది. ఏమైతుంటే హల్లెలూయా. ఎలాంటివి చెప్పండి? పగిలిపోయినవి, అరిగిపోయినవి, కుళ్ళిపోయినవి, ఎక్కడ చెల్లనివి మందిరంలో. దేవునికి ఇచ్చేటివి ఎలాంటి ఇవ్వాలి? కయీను కంటే హేబేలు శ్రేష్టమైన అర్పణ ఇచ్చెను. ఆమేన్. సరే, మీరు గమనించారా? అక్కడ ఒక మాట గమనించారా? విశ్వాసమును బట్టి. చదువుతారా? విశ్వాసమును బట్టి ఇచ్చేటప్పుడు ఎలాంటివి ఇవ్వాలి? శ్రేష్టమైనది ఇవ్వాలి. అయితే విశ్వాసముతో ఇవ్వాలి. విశ్వాసమును బట్టి కయీను కంటే హేబేలు శ్రేష్టమైన బలి ఇచ్చెను. మళ్ళా
అదుగో మరలా ఒక మాట చెప్తున్నాడు, ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని తీర్చబడి. నీతిమంతులకు పరలోకం ఉందా లేదా? గట్టిగా చెప్పండి. నీతిమంతులకు పరలోకం ఉందా లేదా? నీతిమంతులుగా మనం మార్చబడాలి. ఎలా మార్చబడతాం? విశ్వాసముతో శాస్త్రమైన బలిచ్చినప్పుడు, విశ్వాసముతో కృతజ్ఞత కలిగించినప్పుడు, విశ్వాసముతో సమర్పణ కలిగి ప్రేమించి ఉత్సాహముగా ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఇప్పుడు చేతులు ఎత్తండి గట్టిగా. పరలోక రాజ్యానికి మనం వారసులు. ఆమేన్, ఆమేన్. ఎవరెవరు చెప్పండి? ఉత్సాహముగా ఇచ్చేవారు, కృతజ్ఞతగా ఇచ్చేవారు, మనపూర్వకంగా ఇచ్చేవారు, శ్రేష్టమైన అర్పణలు ఇచ్చేవారు నీతిమంతులు. ఆమేన్. వారికి మాత్రమే పరలోకం. అట్టి కృప దేవుడు మనకు దయచేయుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.